Hello everyone, this is Sagar from V2V. Hi everyone, this is Kiran from Me2V. Hi everyone, I am Nigar from V2V. సో ఈరోజు మనము వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాము. సో అంకది ధనుష్కి ఫీజ్ పేమెంట్కి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పేమెంట్కి మనం ఇక్కడ ఉన్నాము. మీ అందరికీ తెలుసు రీసెంట్గా మనం ఒక ఫండ్ రైజ్ చేసాము. సో వితిన్ 24 hours వీ కుడ్ ఏబుల్ టు మేక్ ఇట్. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ డోనార్స్ ఫర్ దట్. సో ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ అంకది పాపారావు గారు వాళ్ళతో ఎప్పుడైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో ఆల్మోస్ట్ అంటే అట్మోస్ట్ ఆనెస్టీ అండ్ ట్రాన్స్పరెన్సీతో వాళ్ళు ఏ డీటెయిల్స్ అయితే ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ జరిగింది. అట్లీస్ట్ ఏ కుడ్ సో వాళ్ళు ఏంటంటే మనం ఏ ఇంటెంట్తో అడుగుతున్నామో అర్థం చేస్తున్నారు. దాని ప్రకారం ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. సో బాబుకి ఆల్మోస్ట్ 900+ మార్క్స్ వచ్చాయి. 930 మార్క్స్. అలానే ఎంసెట్ 15,000 కదమ్మా. సో ఇక్కడ వర్ధమాన్ కాలేజ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీట్ ఈరోజే కన్ఫర్మ్ అయింది అండ్ వీ పేడ్ ద ఫీ. సెకండ్ థింగ్ ఈ సినారియో కూడా తను కూడా మనం అడిగింది ఏంటంటే 1 year సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇదే టైంకి వాళ్ళ పాప బాబు ఇద్దరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశారు. సో బోత్ వర్ ట్రయింగ్ ఫర్ అనమాట అంటే ఇంజనీరింగ్ అప్లై చేయడానికి. సో కొంత బర్డన్ ఉంది. పైగా ఫినాన్షియల్ సిచ్యువేషన్ పరంగా ఏంటంటే రీసెంట్గా వాళ్ళ ఫాదర్ మదర్ ఆ హెల్త్ రిలేటెడ్ దానికి తను ఎంతో స్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సరైన టైంకి ఫండ్ లేదు. వాట్ ఎవర్ అంటే ఈ ప్లాన్ ఫర్ హిస్ కిడ్స్ ఈ టైంలో లేదు. సో నాకు 1 year సపోర్ట్ చేయండి సార్, ఏదైనా చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే నాట్ ఓన్లీ కాలేజ్ వాళ్ళ అకామిడేషన్ కూడా ఉంటుంది. 2 పిల్లలు 2 కాలేజ్కి అలానే 2 అకామిడేషన్. సో అందుకని ఇన్ని కన్సిడర్ అదే కాకుండా మన ఆయనతో మాట్లాడిన ప్రకారం మనం తెలుసుకున్న ప్రకారం సరే అంటే కోవిడ్ టైంలో కూడా ఎన్నో ఫిలంథ్రపిక్ యాక్టివిటీస్ తను ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా ఎంతోమంది సేవ చేయడం జరిగింది. సో మోస్ట్లీ వీ ఫీల్ దట్ ఇట్ కేమ్ బ్యాక్ టు హిమ్ ఇన్ దిస్ వే అని. సో థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు సాగర్ చెప్పాడు కదండి. సో బాబు ధనుష్కి పే చేస్తున్నాము. సో మనం దీనికి ఎగ్జాక్ట్గా 23rd నైట్ స్టార్ట్ చేసామండి. ఎగ్జాక్ట్గా వితిన్ 1 day మనకి ఫండ్ కలెక్ట్ అయిందండి. యాక్చువల్లీ 1,05,100. సో దానికి ముఖ్యంగా చెప్పాలంటే 33 members సపోర్ట్ చేశారండి. దీన్ని ఖచ్చితంగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మనం. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నేను పే చేయాలన్నా, ఇప్పుడు సాగర్ మేము ఎవరన్నా పే చేయాలన్నా 1 lakh అంటే అంత ఈజీ కాదండి. ఖచ్చితంగా మనం ఒక 5-6 months అయినా మనం బఫర్ పెట్టుకొని అమౌంట్ సేవ్ చేసుకొని చేయాలి. సో ఇలాంటిది మనకు సింపుల్గా 1 dayలో ఇంతమంది డోనర్స్ ముందుకు వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఒకసారి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ నేమ్స్ చెప్తానండి. రూపా గుండా గారు, రంజిత్ కుమార్ గారు, వారణాసి సత్యస్వరూప్, పసుమర్తి సతీష్ గారు, మహేశ్వర్ కొండ్లపు, జగదీష్ పెదమల్లు గారు, శ్రీలక్ష్మి గుమ్మడి, రమేష్ బాబు నార్నే, సుబ్రహ్మణ్యం హెగ్డే, సారథి రాయుడు, లాభేశెట్టి అజయ్, పుష్పిత గడంపల్లి, రామకృష్ణ గుంటుపల్లి, బి మనోహర్ బాబు, ములకలపల్లి సంజీవ్ సుకుమార్, సతీష్ కందుకూరు, కాశ్యప్ కొంపెల్ల, ఆశిష్ జైన్, పిల్లా అనూష, బిపిన్ పాటిల్ అండ్ సౌజన్య చిలకమర్రి మురళీ కడియాల, రాఘవేంద్ర కోడూరి అండ్ సుష్మా బొడ్డేపల్లి, స్వాతి ఎత్తబోయిన, రామ్ నాయుడు సుంకర, సాంబయ్య సమ్మేత, సాయి గన్నవరపు, సతీష్ గుంటుపల్లి, నవీన్ కుమార్ చిలుకల, ప్రణీత్ నాగమన్ల, కిరణ్ కుమార్ వేల్పుల, కొట్టి రేవంత్ కుమార్, ఓంకార్ బండారు, వెంకట స్వామి గారు. సో ఇంతమంది 33 members సపోర్ట్ చేస్తే ఈరోజు మేము సపోర్ట్ చేయగలిగాము మీకు. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. ఒక్క పోస్ట్ తోటి 24 hours మీరు 1,05,000 సపోర్ట్ చేసినందుకు ఈచ్ అండ్ ఎవ్రీ డోనర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న ఇందులో చూస్తే స్వాతి ఎత్తబోయిన అని ఒక నేమ్ చెప్పాను కదా, ఈ అమ్మాయికి మేము యాక్చువల్ తను బ్లైండ్ స్టూడెంట్, మేము సపోర్ట్ చేసాము ఎడ్యుకేషన్కి. సో తను ఎట్లా ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఏదొచ్చినా తను సపోర్ట్ చేస్తున్నాను. గివింగ్ బ్యాక్ టు మీ తర్వాత ఆమె కోర్టులో పనిచేస్తుంది. సో నేను ఏదో వీడియోకి ఇవ్వాలి అనేది అంటే ఆ ఉద్దేశంతో మనకి చేస్తుంది అన్నట్టు. సో ఇందులో చాలా మంది ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు మాకు. సో పేరున థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రిక్వైర్మెంట్ మనకి ఫిజికల్ వెరిఫికేషన్ గురించి మనకి లింగారా ద్వారా హెల్ప్ తీసుకున్నాము. మల్లికంఠ అంటే మేము మామూలుగా రాజుమామ అంటాము. సో మల్లికంఠ నాగేశ్వరరావు గారికి వారి యొక్క విలువైన కాలం మనకి ఇక్కడ రిప్లై చేసి అంటే మీ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు టీం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు కలిగిన ఈ ఇబ్బందిని వాళ్ళ సొంతగా వాళ్ళ బ్రదర్కే జరుగుతున్న ఉద్దేశంలో తీసుకొని
వాళ్ళు ఏదైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళు నిజాయితీగా అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎవరైతే ఫండ్ ఇచ్చారో 24 అవర్స్లో ఈ అమౌంట్ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. అంటే వీళ్ళ మీద ఎంత నిజాయితీ ఉందనేది ప్రత్యేకంగా మనకు అర్థమవుతుంది. వీరితో పాటు ఆ 32 మందికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో నేను కూడా మళ్ళీ ఒక స్థానంలోకి వస్తాను. అలాగే వీళ్ళకి కూడా నేను ఇట్లాంటి ఏదైనా కార్యక్రమంలో నా వంతు నేను మళ్ళీ సహాయ సహకారాలు అందిస్తాను తెలియజేస్తున్నాను. మా బాబు ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు 1 lakh ఎబో మాకు ఇప్పుడు పే చేయడం, దాని ద్వారా ఇలా అడ్మిషన్ కూడా అయిపోయింది. వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది మొత్తం నీ మీదే ఉంది. మీ డాడీకి చాలా కష్టపడి మీరైతే ఫీజు అయితే పే చేశారు. చదువుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. కరెక్ట్ బీటెక్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం ఇది. నువ్వు మంచిగా చదువుకుంటూ నువ్వు మంచిగా చదువుతావు నాకు తెలుసు, నీ మార్కుని బట్టి తెలుస్తుంది. బట్ ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ తోటి కలిసి బాగా చదువుకుంటాను. ఇది కూడా మీ టీవీ తరఫున మేము ఆశించేది ఒకటే, ఇప్పుడు మీ ఫీజు సపోర్ట్ చేస్తాం. మీకు ఆశించేది ఏంటంటే మాకు రెగ్యులర్గా అంటే ఫస్ట్ ఇయర్ మాకు ఎలా వచ్చిందంటే ఎవరైతే దీన్ని సపోర్ట్ చేశారో వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ. నీ మీద బాధ్యత ఉంది, ఎందుకంటే ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తాను, నీకు సపోర్ట్ చేసి నువ్వు బాగా మార్క్స్ వచ్చాయి. సో అదేంటంటే ఒక రకంగా అందరికి ఇన్స్పిరేషన్. అరే మనం ఒక అబ్బాయి సపోర్ట్ చేస్తాము, అబ్బాయి చదువుతున్నాడు, రేపు ఇంకొక రిక్వైర్మెంట్ వచ్చింది, వేరే ఏదో వచ్చింది, దానికి నువ్వే బేస్ అవ్వచ్చు. ఆ అబ్బాయికి అంత పట్టి సపోర్ట్ చేస్తాం, ఆ అబ్బాయి చదివాడు, సో ఈ అబ్బాయి కూడా చేద్దామని నలుగురు ముందుకు చేసే అవకాశం ఉంది. సో నీ మీద అంత బాధ్యత ఉంది, మాకు ఏమీ రిటర్న్ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మీ యొక్క అప్డేట్స్ ఇస్తే, అంటే మీరు ఎంత గ్రో అయితే అది టీమ్ షేర్ చేస్తే దే విల్ టీమ్ ఆల్ ది బెస్ట్ అమ్మా. మీద చాలా బాధ్యత ఉంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. మీ అనుకున్నట్లు మీ వర్ధమానంలో నువ్వు జాయిన్ అయ్యావు. ఓకే. సో మీ నాన్నగారు అంటే మేము మీ మాటల్లో అర్థమైంది, పిల్లల గురించి ఎంత పరితపించారో ఆయన మాటలు అర్థమవుతుంది. ఓకే, మీ బాల్యం ఎట్లా జరిగిందో నాకు తెలియదు కానీ బట్ మీరు ఇద్దరి గురించి మాత్రం అన్నీ పెట్టేశారండి. సో డెఫినెట్గా ఉన్నారు సాగర్ అండ్ కిరణ్కి ధన్యవాదాలు. ఈ మంచి కార్యక్రమంలో నన్ను నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు సేవ చేయడానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీ అవకాశం చూపిస్తేనే